తర్వాత వీర్ సావర్కర్ గారికి సంబంధించి అనేక రకాల అంటే మా ఆయనకు అనుకూలమత ఎంత దేశం మీద అనుకూలమైనటువంటి వ్యాఖ్యానాలు వెళ్ళినో అదే టైప్లో కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యానాలు కూడా వినవస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా అంటే ఒక క్రిటికల్ వ్యక్తి వీర్ సావర్కర్ అంటే అనే మాట ఒకటి బాగా వినపడతా ఉంది. ఎట్లా చూడాలి, మీరు ఏమంటారు? వీర్ సావర్కర్ గారి జయంతి ఇలా ఆయనకు నివాళులు అర్పించాల్సినటువంటి ఆవశ్యకత అవసరం కూడా ఉంది. మీరు ఎట్లా చెప్తారు వీర్ సావర్కర్ గారి గురించి? మీరు ఇప్పుడు ఇందాక అన్నారు కదా, వీర్ సావర్కర్ గారికి ఈ రోజునే తీసుకున్నందుకు కొందరు దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, కొందరు దాన్ని వ్యతిరేకించారు. ఇన్ ద సేమ్ వే గాంధీ ద్వారానే, మహాత్మా గాంధీ గారి ద్వారానే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది అన్న దాన్ని ఒప్పుకునే వాళ్ళు కొందరు ఉన్నారు, దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. సో ప్రతిసారి ఆయన వల్లనే స్వాతంత్రం వచ్చింది, ఆయన వల్లనే స్వాతంత్రం వచ్చిందని 70 ఏళ్ళు రుద్ది పెట్టారు కదా. సో ఇప్పుడు మనం కొంచెం ఇప్పుడు ఈ జనరేషన్లో మా జనరేషన్ మేము తెలుసుకుంటున్నాం ఎవరెవరు చేసిండ్రు స్వాతంత్రం. పటేల్ గారు దేశాన్ని మొత్తం యూనిఫై చేశారు. అందుకే ఆయన యూనిటీ చేసినారు, ఒక మ్యాన్ ఆఫ్ యూనిటీ అని. ఆయన అంత పెద్ద స్టాచ్యూని గుజరాత్లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కింద ప్రతిష్ఠించారు. ఓకే, అది చేసింది కూడా నరేంద్ర మోదీ గారు. నెక్స్ట్ మనం బోస్ దేశాన్ని అంటే జస్ట్ ఇమాజిన్ అండి, మనం ఒకరు చోటు నుంచి ఇంకో చోటుకి నడుచుకుంటూ వెళ్ళడమే ఎంత ప్రమాదం, ఎంత రిస్క్తో కూడుకున్నది. అట్లాంటిది ఆయన దేశాలు దాటుకుంటూ ఎలా వెళ్ళారు అనేది ఒక్కసారి బోస్ చరిత్రను గమనిస్తే ఆయన లోపల ఎంత కసి ఉంది, ఎంత నిష్ఠ ఉంది, దేశం పట్ల ఎంత ప్రేమ ఉంది, అన్నిటిని అంటే ఆయన ఫిజికల్ ప్రాబ్లమ్స్ని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ఒక దేశాలు దాటి దేశాలకు వెళ్ళారు అని అంటే అంత గొప్ప వ్యక్తిని 70 సంవత్సరాలుగా ఆయనను సప్రెస్ చేసినట్టే కదా. అంతే కదా. చేసిన ఆయనను కెనోపీలో ఈరోజు అక్కడ పెట్టారు. ఎక్కడ? మన ఢిల్లీలో కెనోపీలో జార్జ్ 4 ఉన్న దాని నుంచి ఆయన ప్లేస్లో బోస్ గారిని పెట్టి ఎంత గొప్పగా జరిగింది. అది చేసింది ఎవరు? నరేంద్ర మోదీ గారు. ఇన్ ద సేమ్ వే ఒక వ్యక్తి ద్వారానే ఈ దేశానికి స్వతంత్రం రాలేదు. మళ్ళీ మనం సోకాల్డ్ 1947లో మాత్రమే స్వతంత్ర సంగ్రామం జరగలేదు. అంతకంటే ముందు 1856లో భారతదేశంలో మొదటి స్వాతంత్ర సంగ్రామం జరిగింది. అందులో ఝాన్సీ రాణి, నానాసాహెబ్, పేష్వా వంటి గొప్ప గొప్ప దేశభక్తులు ఈ దేశం కోసం వాళ్ళ జీవితాలని అర్పించారు. ఆ తర్వాత వచ్చిన కాంతివీరులందరినీ ఇక్కడ ఉన్న మన దేశద్రోహులు కొందరు మళ్ళీ బ్రిటిష్ని వాపస్ పిలిపించేసరికి క్రాంతివీరులను ఒక్కొక్కరిని నరుకుంటూ వెళ్ళేసి మళ్ళీ దేశాన్ని ఇంకా దారుణమైన పరిస్థితికి తీసుకెళ్ళిండ్రు అనే ఒక చేదు నిజాన్ని బయటకు తెచ్చింది వీర్ సావర్కర్. వీర్ సావర్కర్కి బ్రిటిష్ మేము నీకు 2 times లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇస్తున్నామని, 2 life ఇంప్రిజన్మెంట్స్ ఇస్తున్నాము అని అంటే సావర్కర్ అన్నమాట, నా సంస్కృతిలో మళ్ళా పునర్జన్మ ఉంటుందని మాకుంది, కానీ మీ సంస్కృతిలో మీ మతానికి సంబంధించి ఒకటే జన్మ కదా వాళ్ళకు. సో కానీ మీరు 2 life ఇంప్రిజన్మెంట్ ఇచ్చిందంటే నువ్వు నా మతాన్ని, నా సిద్ధాంతాన్ని ఒప్పుకుంటున్నావుగా, నేనేం ఫీల్ అవ్వను, నువ్వు 2 వేసుకో 3 వేసుకో, ఎన్నన్నా లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్స్ వేసుకో అని చెప్పేసి వాళ్ళకి ఛాలెంజ్ చేసిన వ్యక్తి వీర్ సావర్కర్. మీకు బోస్ అప్పుడు ప్రాబ్లం కాదు, పటేల్ అప్పుడు ప్రాబ్లం అవుతుంది, వీర్ సావర్కర్ అప్పుడు ప్రాబ్లం అవుతుంది. మరి మీకు ఎవరితో ప్రాబ్లం కాదు? ఓన్లీ గాంధీజీతోనే ప్రాబ్లం కదా. సో మరి మీకు ఒకవేళ ఈ గాంధీజీ ఫిలాసఫీతో మాత్రమే మనకు స్వాతంత్రం వచ్చింది అనుకునే వాళ్ళందరికీ నేను ఒక చిన్న ఛాలెంజ్ అండి. మీ ఇంటి దగ్గర మీకు ఎవరితోనో ఒకరితోనో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు మిమ్మల్ని పోక్ చేసినప్పుడల్లా మీరు వెళ్ళేసి నవ్వి ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప చూపించుకుంటూ మీరు సక్సెస్ అయినరా లేదా అనేది మీరు అనలైజ్ చేసుకోండి. ఒకవేళ ఆ థియరీ సక్సెసా లేదా ఒక చెంప మీద ఎవడైనా కొడితే తిరిగి వాడి చెంప మీద పగల కొడితే ఇంకోసారి వాడు మన జోలికి రాడు. ఇది సింపుల్గా ప్రాక్టికల్ ఎవరైనా యూజ్ చేసేది. మరి మనం ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప వల్ల లేదా అహింస వల్ల మనకు స్వాతంత్రం వచ్చింది అనుకునే వాళ్ళందరూ ఒకసారి అనలైజ్ చేసుకోండి. వేరే సిద్ధాంతాలని మరి మీరు కూడా మీ జీవితంలో అహింసా సిద్ధాంతాన్ని వాడుతున్నారా, వేరే సిద్ధాంతాలని వాడుతున్నారా? ఒకవేళ మీరు వేరే సిద్ధాంతాలు వాడిన వాళ్ళే అయితే, అంటే ఒక చెంప మీద కొడితే వాడి చెంప పగలగొట్టే వాళ్ళు మీరైతే, మరి గాంధీ చెప్పిన ఈ సిద్ధాంతాలని నమ్మి ఇంత హిపోక్రసీలో మీరు ఎందుకుంటున్నారో మీరు అనలైజ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఒకటి ఇక్కడ వినబడతా ఉంది, ప్రధానంగా సావర్కర్ అనేటువంటి వ్యక్తి మీద వస్తున్నటువంటి విమర్శలు నేను చెప్తా ఉన్నాను. ఆయన బ్రిటిష్ వారిని క్షమాపణ కోరారు, ఆయనకు ప్రత్యేకమైనటువంటి జైలు గది ఇచ్చారు, ఆయనకు ప్రత్యేకమైనటువంటి ఆహారం ఇచ్చారు. ఇవి మామూలుగా ముఖ్యంగా ఏంటంటే కమ్యూనిస్టుల నుంచి వచ్చేటువంటి విమర్శలు, సావర్కర్ని ఒప్పుకునేటువంటి వాళ్ళ నుంచి వచ్చేటువంటి విమర్శలు. సావర్కర్ దేశ స్వతంత్రం కోసం కంటే హిందువుల ఐక్యత కోసమే ఎక్కువ ప్రయత్నం చేసిండ్రు అనేది, దీన్ని ఎట్లా చూడాలి? ఆబ్వియస్లీ అండి,
హిందూ ఐక్యత లేదు కాబట్టే మన మీద 800 సంవత్సరాలు ఇస్లామిక్ దాడులు జరిగినాయి, మన లోపల ఐక్యత లేదు కాబట్టే 200 సంవత్సరాలు బ్రిటిష్ క్రిస్టియన్ దాడులు జరిగినాయి. ఇప్పటికీ కూడా మనకు ఐక్యత లేదు కాబట్టే కమ్యూనిస్టులు 70 సంవత్సరాలుగా మన చరిత్రని వక్రీకరించారు. ఇప్పటికీ ఏదో 2014 నుంచి వెళ్ళి కాస్త కుస్తా ఐక్యత వచ్చింది. ఆ ఐక్యత రావడం వల్ల జీర్ణించుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో హిందువుల ఐక్యత కోసం వీర్ సావర్కర్ ప్రయత్నం చేస్తున్నారు అన్నప్పుడు ప్రతి హిందూ బాధ్యత ఏంటంటే ఈ రోజుని చాలా గొప్ప దినంగా జరుపుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుకు కూడా ఉంది. 100% ఉంది. వీర్ సావర్కర్ గారు హిందువుల ఐక్యత కోసం ప్రయత్నం చేశారంటే భారతదేశంలో అసలు ముస్లింలు ఇస్లామిక్ దురాక్రాంతాలు తట్టుకోలేక మతం మారిన వాళ్ళు, భారతదేశంలో ఉన్న క్రిస్టియన్స్ బ్రిటిష్ వాళ్ళ ప్రలోభాలకు లోబడి అందులోకి మతం మారినవారు. ఎందుకు ఇదే సింపుల్ ఎగ్జాంపుల్, తెలంగాణలో నిజాం కాలంలో ఎంతో మంది హిందువులు మతం మారారు. ఎందుకు మతం మారారు? ఎందుకంటే మతం మారితే వాళ్ళకు పన్ను ఉండేది కాదు. మతం మారి వెళ్ళి వాళ్ళను బాంచందోరా నీ కాలు మొక్తా, నీ పేరు పెట్టుకుంటా నా కొడుక్కి, ఈ సంవత్సరం నేను పన్ను కట్టాను అంటే అప్పుడు వాడు వదిలేసేవాడు. అందుకనే చూడండి చాలా మంది పిల్లలకు మొహమ్మద్ రెడ్డి లేదా వేరే మస్తాను ఇట్లాంటి పేర్లు మన పిల్లలకు ఉన్నాయి. వాళ్ళ పిల్లలు మళ్ళీ ఏం చేసిండ్రు, మా నాన్న పేరు పెట్టుకుంటా అని చెప్పేసి మా తాత పేరు పెట్టుకుంటా అని కొడుకులకు వాళ్ళ పేర్లు పెట్టుకునేసరికి నా క్లాస్మేట్స్ కి చాలా మందికి హిందువులకి ముస్లిం పేర్లు ఎందుకున్నాయి? ఎందుకంటే వాళ్ళ నాన్న పేరు పెట్టుకున్నాడు కొడుక్కి. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే నిజాం కాలంలో ఎంతో మంది హిందువులు ఇలా మతం. ఇన్ ద సేమ్ వే సావర్కర్ జైల్లో ఉన్నప్పుడు ఆ జైల్లో వాళ్ళు విధించే శిక్షలు తట్టుకోలేక చాలా మంది మేము క్షమించేయండి, మమ్మల్ని వదిలేసేయండి, మేము బయటికి వెళ్ళిపోతాం, ఏం చేయము, మేము మతం మారిపోతాం. మీకు ఇంకా చెప్తే మీరు సానోయల్ గారు రాసిన బుక్లో సావర్కర్ గారి గురించి రాసిన దానిలో మీరు గమనిస్తే ముస్లిం ఖైదీలకు వేరే ఫుడ్ ఉండేది, హిందూ ఖైదీలకు వేరే ఫుడ్ ఉండేది. అందులో కూడా కన్వర్షన్స్ జరిగినాయి, జైళ్ళల్లో కూడా కన్వర్షన్స్ జరిగినాయి. ఎగ్జాక్ట్లీ మేము మంచి ఫుడ్ ఇస్తారు, ముస్లిం కన్వర్ట్ అయిపో మంచి ఫుడ్ ఇస్తారు. జైల్లో మస్తు మంది జైలర్ అధికారులు చాలా మంది ముస్లింలు ఉండేవాళ్ళు, అక్కడ కూడా కన్వర్షన్స్ జరిగినాయి. అల్టిమేట్లీ ఏం చేసిండ్రు అంటే ఈ దేశాన్ని ఇస్లాం దేశం చేయడానికి కానీ క్రిస్టియన్ దేశం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. దాన్ని అడ్డుకున్న వారు సావర్కర్ గారు కాబట్టి ఆయన మీద ఇంత వ్యతిరేకత వీళ్ళకు ఉన్నది. సో ఆబ్వియస్లీ ముల్లాలకు ఉంటుంది, ముస్లిం మిషనరీకి ఉంటుంది, మార్క్సిస్ట్కి కూడా సావర్కర్ అంటే వ్యతిరేకత ఉంటుంది, నో డౌట్. బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే సెక్యులర్ హిందూస్కి కూడా సావర్కర్ అంటే వ్యతిరేకత ఉండడం అనేది ఈ దేశం చేస్తున్న ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎప్పుడైతే సెక్యులర్ హిందూ కూడా సావర్కర్ నా ఐడెంటిటీ కోసం ప్రయత్నం చేసిండు, ఆయన ఒక వీరుడు అని ఆయన వీర సావర్కర్ అని ఆయనకి ఇచ్చిన పేరుని ప్రతి సెక్యులర్ హిందూ ఒప్పుకోగలిగినప్పుడు ఈ దేశానికి ఆయన ఆత్మకు కూడా శాంతి లభిస్తుంది అనేది నా ఒపీనియన్. అంటే